నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సంఘములకు, సంఘస్థులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నా. బాగున్నారా? మరొక పర్యాయం ఈ రీతిగా మీ గృహంలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి మొట్టమొదటిగా నేను వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. తదుపరి ఈ యొక్క వాక్య సందేశమును వీక్షించడానికి మీ గృహములలో సిద్ధంగా ఉన్న మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక భారమును బట్టి ఒక వాక్య భాగమును మీకు వివరించాలని నేను ఆశపడతా ఉన్నాను. నాతో కలిసి బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతూ ఉండగా జాగ్రత్తగా గమనించాలని ప్రభు నామం పేరిట మీకు తెలియచేస్తా ఉన్నాను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మలను బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మలను బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశమును మిమ్మును నివసింప చేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. మంచిది ప్రభునందు పిల్లరా, మరొక పర్యాయము దేవుడు మనకిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వాక్య ధ్యానంలోనికి మనం ఇక్కడ చదవబడిన వాక్య భాగమును మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులను గురించి దేవుడు ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ వారి ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకుంటున్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ స్థితి అంతటిని చూసుకుని, వాళ్ళ పరిస్థితి అన్నింటిని చూసుకుని, వారి పరిస్థితులు వారు నలిగిపోయాము, నాశనం అయిపోయాము, విఫలమైపోయాము, ఓడిపోయాము అనే నిరాశలో ఉంటున్న సమయంలో యెహెజ్కేలుకు దేవుడు ఒక దర్శనమునిచ్చి ఆ దర్శనమును ఇశ్రాయేలీయులకు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దర్శనంలో ఉన్న కొన్ని విషయాలను నేను మీతో మాట్లాడాలని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నాను. ఈ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుంచి కనుక మనము చూసినట్లయితే యెహెజ్కేలు ఆత్మవశుడై ఉండగా దేవుడు యెహెజ్కేలును తీసుకువెళ్ళి ఒక లోయలోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోయ మధ్యలోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యలోనికి మనము నడిపించబడిన యెహెజ్కేలు ఏం చూశాడయ్యా అని కనుక మనం గమనిస్తే అక్కడ ఎండిపోయే చెల్లాచెదురుగా పడి ఉన్న ఎముకల కుప్పలను అతను చూశాడు. యెహెజ్కేలు ఆ లోయలోనికి వెళ్ళగానే గ్రహించినది ఏంటంటే అక్కడ ఉన్న ఎముకలన్నీ కూడా కేవలము ఎండిపోయినవి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే వెరీ వెరీ డ్రై బోన్స్ అని ఉంటుంది. వెరీ వెరీ డ్రై బోన్స్ అంటే అసలు దాంట్లో పచ్చ అనేది కానీ ఆ పచ్చిదనం అనేది మాత్రం ఎట్టి పరిస్థితులలో ఎండిపోయి ఉన్నాయి. ఆ లోయలోనికి ప్రభువు నడిపించి యెహెజ్కేలును అక్కడ నిలబెడితే యెహెజ్కేలు చుట్టూ పరికించి చూస్తా ఉన్నాడు. పరిస్థితి యెహెజ్కేలుకు అర్థమైపోయింది. ఏ ఎముకలోనూ జీవం లేదు, ఏ ఎముకలోనూ తడి లేదు, ఏ ఎముకలోనూ బలము లేదు, ఏ ఎముక కూడా ఒకదానికి ఒకటి సంబంధము లేనట్టుగా అక్కడ పడి ఉండడాన్ని అతను గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి ప్రభునా పేరా, ఈ యొక్క దర్శనంలో ఈ లోయను గనక ఈ లోకానికి మనము సాదృశ్యంగా తీసుకుంటే ఈ లోకమంతా కూడా దేవుని దృష్టిలో ఎలా కనపడతా ఉందయ్యా అని మనం ఆలోచన చేస్తే ఎండిపోయిన ఎముకల మాదిరిగా ప్రజలు కనపడతా ఉన్నారు. జీవము లేని ప్రజలుగా మనకు కనబడతా ఉన్నారు. సత్తువ లేని ప్రజలుగా మనకు కనబడతా ఉన్నారు. ఉపయోగం లేని మనుషులుగా మనకి కనబడతా ఉన్నారు. ఎక్కడ చూసిన అరాచకాలు, ఎక్కడ చూసిన పాపములతో నింపబడిన ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. పేపర్లు తిరగేయండి, న్యూస్ ఛానల్స్ ఆన్ చేయండి, ఎక్కడ చూసినా సరే భయంకరమైన పాపపు వినాశనపు మాటలను మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. డ్రై అయిపోయిన లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎండిపోయిన లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం.
పచ్చదనము లేని లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా ప్రభు కనుదృష్టి ప్రసరించాలని ప్రయత్నం చేసిన ఆ ప్రాంతంలో ఉన్న ఆ డ్రైనెస్ వల్ల అక్కడ దేవుడు ప్రవేశించలేని పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి ప్రభుత్వం పేరా. ఈ యొక్క దర్శనం అంతా కూడా మనం గమనిస్తే చక్కని సమాధానాలు మనకి దొరుకుతా ఉంటాయి, చక్కని విషయాలు మనకు దొరుకుతా ఉంటాయి. గమనించండి ప్రభుత్వం పేరా. ఈ 37వ అధ్యాయంలోనే నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి 37వ అధ్యాయంలో తెరిచి పెట్టుకుని మీ బైబిల్లో అలా చూడవలసిందిగా ప్రభు నామం పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. వెంటనే ఆ లోయలోనికి వచ్చిన యెహెజ్కేలు పరికించి చుట్టూ చూస్తా ఉన్నాడు. ఈలోపు ప్రభు మాట అతనికి వినబడతా ఉంది, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకగలవా అని ఒక ప్రశ్న. నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకగలవా? అప్పటికే యెహెజ్కేలు మొత్తం అంతా పరికించి చూశాడు. ఒక ఎముకకు ఒక ఎముక సంబంధం లేదు, ఏ ఎముకలోనూ బలము లేదు, ఏ ఎముక కదిలించబడడానికి అవకాశం లేనట్టుగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. అప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటో తెలుసా? ఈ ఎముకలు బ్రతుకగలవా? మనమైతే ఏమంటామంటే, మా వల్ల కాదు ప్రభా, ఇది జరగని పని ప్రభా, ఇది ఇంపాసిబుల్, ఇది అసలు మనిషి ఆలోచనకే గోచరం కానిది ప్రభా, ఎండిపోయినవి ఎక్కడెక్కడ చెల్లాచెదరుగా పడి ఉన్నాయి, ఏ అస్థిబంధులతో ఏ ఎముకలు కలవాలో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ప్రశ్న ఏంటి ప్రభా, ఈ ప్రశ్న సరి అయినది కాదు అని మనం చెప్పొచ్చేమో. కానీ ఇక్కడ యెహెజ్కేలు మాత్రం ఒక మంచి మాటను ప్రభుతో చెప్తా ఉన్నాడు. అది చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లు 37వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. ఇక్కడ కంప్లీట్ గా యెహెజ్కేలు ఏమవుతున్నాడు తెలుసా? దేవునికి సరెండర్ అయిపోతా ఉన్నాడు, దేవుని చిత్తానికి సరెండర్ అయిపోతా ఉన్నాడు. ప్రభువా, ఇది నీ చిత్తం, నువ్వు బ్రతికించగలను అనుకుంటే బ్రతుకుతాయి, లేదంటే లేదు. ఏది చేయాలన్నా నువ్వు మాత్రమే చేయగలవు, ఏది జరగాలన్నా అది నీకు మాత్రమే సాధ్యం. కంప్లీట్ గా యెహెజ్కేలు ప్రభువుకి సరెండర్ అయిపోవడం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో ఒక విజయాన్ని సంపాదించుకోకపోవడానికి, మన జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేకపోవడానికి, ఒక తలాంతును రెట్టింపు చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, మనల్ని మనము దేవునికి సరెండర్ చేసుకోవడం లేదు. మన సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు, సొంత ఉద్దేశాలలో మనం పరుగులు పెడతా ఉన్నాం. కాబట్టి ఇంకా దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఆలస్యమైపోతా ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితంలో ఆలస్యమైపోతా ఉంది. మనం కంప్లీట్ గా మన జీవితాన్ని ఆయనకి సరెండర్ చేయడం లేదు. ఆయనకు సమస్తము సాధ్యము అని తెలిసిన మనము ఆయనకు కంప్లీట్ గా నీ విషయాన్ని, నీ సమస్యను, నీకున్న ఇబ్బందిని, నీకున్న పరిస్థితులను ప్రభువుకి చెప్పలేకపోతా ఉన్నాం. గమనించాలి ప్రభుత్వం అంటారు. డ్రై అయిపోతా ఉన్నాం, ఎండిపోతా ఉన్నాం, ఏమి చేయలేక ఎండిపోతా ఉన్నాం. చేయగలిగినోడు మన చెంతను ఉన్నా, బ్రతికించగలిగినోడు మన ప్రక్కనే ఉన్నా, మనల్ని నడిపించగలిగిన వాడు మన చెంతనే ఉన్నా, మనకు ఆలోచన చెప్పగలిగిన వాడు, జ్ఞానముతో నింపగలిగిన వాడు, మన పరిస్థితులను ప్రతికూల పరిస్థితుల్లో నుంచి అనుకూలతలోనికి తీసుకొచ్చే దేవుడు మనతో ఉన్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నామంటే, ఆయనకు మనల్ని మనం సరెండర్ చేసుకోలేకపోతా ఉన్నాం, ఆయనకు సమస్తము మనము అప్పగించలేకపోతా ఉన్నాం. సొంత తెలివితేటలు, సొంత ఆలోచనల్లో గడిపేయాలని చెప్పేసి మనం ఏం చేస్తా ఉన్నాం అంటే పరుగులు పెడతా ఉన్నాం. గమనించాలి ప్రభుత్వం అంటారా. దేవుడు నిన్ను సృష్టించి తల్లి గర్భంలో నువ్వు రూపొందించబడినది మొదలు, నీ తల్లి గర్భంలో నువ్వు ఒక పిండ దశలో ఉన్నది మొదలు, నిన్ను కంటికి రెప్పలా కాపాడి 9 నెలలు తల్లి గర్భంలో నువ్వు ఉండడానికి అవకాశం ఇచ్చి 9 నెలల తర్వాత నేను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి ఈ లోకంలో ప్రతి పరిస్థితులు కూడా నిన్ను నడిపిస్తూ నీకు క్షేమమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి నడిపిస్తున్న దేవాతి దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వేం చేయలేకపోతున్నావంటే గ్రహించలేకపోతా ఉన్నావు. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారు. మన ఎముకలు ఎండిపోతూ ఉన్నాయి. 11వ వచనం మనం చదివాం కదండి.
మన ఎముకలు ఎండిపోతా ఉన్నాయి, మన పరిస్థితులన్నీ కూడా చేతులు దాటిపోతా ఉన్నాయి, మనల్ని రక్షించేవాడు లేడు అనే స్థితిలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతా ఉన్నారు. వారి ఆలోచనలన్నీ కూడా దిగజారిపోతా ఉన్నాయి. వారిని నడిపించిన దేవుణ్ణి వారు మర్చిపోతా ఉన్నారు. వారిని వెంబడించిన ఆ బండను వారు మర్చిపోతా ఉన్నారు. వారికి దాహము తీర్చిన ఆ దేవుని మాటలను వారు మర్చిపోతా ఉన్నారు. వారి ఆకలిని తీర్చిన ఆ దేవుని యొక్క మాటలను వారు మర్చిపోతా ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా అలాగే ఉన్నాము, మర్చిపోతా ఉన్నాం. దేవునిని మర్చిపోతా ఉన్నాం, దేవుని ఉద్దేశాలను మర్చిపోతా ఉన్నాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగలిగిన దేవుడు నీ సమస్యను తీర్చలేడు అని నువ్వు ఆలోచనలోనికి వెళ్ళిపోయి దేవుని నుండి నువ్వు దూరం అయిపోతా ఉన్నావు. ఆయన చేతిలోనికి నువ్వు వెళితే నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు మల్టిప్లై అవుతావు. నీ యొక్క తలంతులు రెట్టింపు అవుతాయి, నీ ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయి, నీ పరిస్థితులు రెట్టింపు అవుతాయి. నీకున్న సమస్తము కూడా ఆయన మార్గమును సరళం చేసి నేను నడిపిస్తాడు అని నీకు తెలిసినా కూడా నువ్వు దేవుని దగ్గరకు రాకుండా, దేవుని మాటకు నువ్వు లోబడకుండా, దేవునికి సరెండర్ కాకుండా నీ జీవితాన్ని నువ్వేం చేసుకుంటున్నావంటే పాడు చేసుకుంటూ ఉన్నావు. పరిస్థితులు బాగాలేదండి, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నాయి. మన ఆలోచనలన్నీ తారుమారైపోయినాయి, మన ఉద్దేశాలన్నీ తారుమారైపోయినాయి, మనం వెళ్ళవలసిన మార్గాలు తారుమారైపోయినాయి, మనం చేయవలసిన పనులు తారుమారైపోయినాయి. ఎక్కడ వారు అక్కడే స్నగ్ధతలోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఆలోచన చేయండి ప్రభువు అంటారా, మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవుని మాటను వినాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఏదైతే ఉపదేశాలు నీకు ఉపదేశించాడో ఆ ఉపదేశాల ప్రకారంగా నీవు జీవించడం నేర్చుకోవాలి. ఏదో విని వెళ్ళిపోయేటువంటి వారుగా మనం ఉంటే దానివల్ల ఉపయోగం లేనే లేదు. గమనించాలి ప్రభువు అంటారా, ఆయనకు సరెండర్ అయిపోవాలి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో ఒకరోజు ఈ యొక్క శిష్యులందరినీ కూడా మీరు ముందు వెళ్ళండి, తర్వాత వెనక నేను వస్తానని చెప్పేసి ప్రభు చెప్పిన తర్వాత వాళ్ళు ప్రయాణమై వెళుతూ ఉండగా ఆ యొక్క సముద్రంలో గొప్ప తుఫాను ఏర్పడి అక్కడ మునిగిపోయే పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. వాళ్ళకి తెలిసిన కథలని చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ భయం, ఇక్కడ మునిగిపోతే బ్రతకం అనుకుంటున్నారు కొంతమంది, ఇక్కడ ఎంతో మంది ఎన్నోసార్లు మునిగిపోయారు, ఎవరు కూడా ఇక్కడ బ్రతకలేదు అనుకుంటున్నారు. ఇలా వారికి నచ్చినవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు అక్కడి నుంచి కాపాడుకోవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే దూరం నుంచి ఒక ఆకారము వారి ముందుకు రావడం వారు చూశారు, వారి యొద్దకు రావడం వారు చూశారు. వెంటనే వారికున్న హోప్స్ అన్ని కూడా పోయింది. వస్తున్నది దయ్యమేమో అనుకున్నారు, వస్తున్నది ఏదో ఆత్మేమో అనుకున్నారు. ఇంకా మన జీవితం అయిపోయింది, ఇక్కడే మనం పరిస్థితుల్లో చిక్కుబడిపోయి ఉంటే, ఈ పరిస్థితులు కూడా మనం వెళ్ళలేకుండా నాశనం అయిపోతూ ఉంటే ఇంకో ప్రమాదం మన మీదకి వస్తుందని చెప్పేసి గజ 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 వణికిపోతా ఉన్నారు. కొంచెం దూరంలో ఆగిన ఆకారం మాట్లాడుతూ ఉంది, భయపడకుడి నేనే అన్న స్వరం వినపడి. సరే, కొంచెం ధైర్యం తెచ్చుకున్న పేతురు, అయ్యా నువ్వు నిజంగా ప్రభు అయితే నీకులాగా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. సరే, మన ప్రభువుకి జాలి ఎక్కువ, మన ప్రభు కరుణామయుడు, దయామయుడు, ఇదే కదా మనకు తెలిసింది. అటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఏమడిగినా ఇస్తాడు కాబట్టి పేతురు కూడా ఛాన్స్ ఇచ్చాడు. పేతురు రా అన్నాడు. పేతురు వెంటనే నీటి మీద నిలబడడానికి ప్రయత్నం చేశాడు. నిలబడిపోయాడు. ఆశ్చర్యం, ప్రభుతో సమానంగా నిలబడడానికి పేతురుకి అవకాశం వచ్చింది. పరిస్థితులన్నీ ఎలా ఉన్నప్పటికీ, తుఫాన్ ఎంత భీకరంగా ఉన్నప్పటికీ, అక్కడున్న పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నప్పటికీ, అలజడులు అలలు మీద పడి కొడుతున్నప్పటికీ పేతురు లేచి నిలబడడానికి దేవుడు కృపనిచ్చాడు. నిలబడిన పేతురు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. 1, 2, 3, 4, 5, 6 అడుగులు వేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా దిగబడడం లేదు. కాళ్ళు నీటి మీద, ఒక నేల మీద నడిచినట్టుగా నడిచేస్తా ఉన్నాడు పేతురు. చాలా ఆనందం అయిపోయింది. వెనకకు చూస్తూ ఉన్నాడు. శిష్యులందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. ఎదురుకు చూస్తా ఉన్నాడు. ప్రభు చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. ఈ 2 పరిస్థితుల్లో బాగానే ఉన్నాడు. నడిచాడు. మధ్యకు వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచన, ఒకసారి తన యొక్క ఉద్దేశాలు మారిపోయినాయి. పక్కలకు చూడడం మొదలుపెట్టాడు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అతను దిగేటప్పటికి పరిస్థితి అలాగే ఉంది, అతను నిలబడేటప్పటికి పరిస్థితి అలాగే ఉంది, అడుగులు వేసినప్పుడు పరిస్థితి అలాగే ఉంది.
ప్రభువును చూసినప్పుడు పరిస్థితి అలాగే ఉంది, వెనుకకు తిరిగి తన స్నేహితులను చూసినప్పుడు పరిస్థితి అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే తన జీవితంలో ఒక భయానకమైన ఆలోచన కలిగి ప్రక్కకు చూశాడు, వెంటనే పరిస్థితులు తారుమారైపోయినాయి. అక్కడ ఉన్న తుఫాను బీభత్సం, ఆ తుఫాను హోరుగాలి, అక్కడ సౌండ్, ఇవన్నీ కూడా పేతురు జీవితాన్ని అతలాకుతలం చేసి, ఇక్కడ గనక మునిగిపోతే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలోనికి పేతురు రాగానే, అప్పుడు దాకా నిలబడి ఉన్న పేతురు దిగబడిపోవడం మొదలైంది. కాళ్ళు మునిగిపోతా ఉన్నాయి. పరిస్థితి అర్థమైపోయింది పేతురికి. తన జీవితానికి ఇదే చివరి రోజు అనుకున్నాడు పేతురు. ఎందుకో తెలుసా? ప్రభు దూరంగా ఉన్నాడు, పడవ దూరంగా ఉంది, పరిస్థితి అసలు ఏం బాలేదు. ఇక్కడ మునిగిపోతే రక్షించేవాడు లేడు అనే ఆలోచన వచ్చేసింది. అతను శరీరం అంతా కూడా మునిగిపోతా ఉంది. పీకల్లోతు మునిగిపోయాడు, ఇంకా తల మునిగితే చచ్చిపోతాడు. ఆ సమయంలో కేకలు పెడతా ఉన్నాడు, ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించంటే అక్కడ చక్కగా ఆ యొక్క అధ్యాయంలో మనకు కనబడతా ఉంటది, యేసు క్రీస్తు ప్రభువారు అతను ప్రక్కనే నిలబడినట్టుగా ఉంటుంది. అంటే అతని భయము యేసు క్రీస్తు ప్రభువారిని ఎక్కడ చూస్తా ఉందంటే దూరంగా ఉన్నాడని చూస్తా ఉంది తప్ప తన ప్రక్కనే ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయింది. వెంటనే అతను చేయి పట్టుకుని పైకి లేపి మళ్ళా అతను తీసుకుని అదే నీటి మీద నడుచుకుంటూ వెళ్ళి పడవలోనూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి. ప్రభు అంటారు, ఎందుకు నేను ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నానంటే, మనల్ని మనం కంప్లీట్ గా ప్రభువుకు సరెండర్ చేసుకోకుండా, మనల్ని మనం కంప్లీట్ గా ప్రభువుకు అప్పగించుకోకుండా, పరిస్థితులకు అనుగుణంగా మారి, పరిస్థితుల ఉద్దేశాలకు అనుగుణంగా మారి, మనకు కావాల్సినప్పుడేమో ప్రభువు, లేనప్పుడేమో ప్రభు ఎవడో నాకు తెలియదు అని చెప్పేసి మన ఇష్టానుసారంగా జీవిస్తే మన బ్రతుకులు కూడా ఇలాగే ఉంటాయి. పేతురు మధ్యలోకి వెళ్ళేదాకా బాగానే ఉన్నాడు, మధ్యలో మునిగిపోయాడు. చివరి వరకు నడుచుంటే వేరేలా ఉందనేమో, కానీ మధ్యలో మునిగిపోయి కేకలు పెడతా ఉన్నాడు, రక్షించు రక్షించు రక్షించాలి. నువ్వు అదే స్థితిలో ఉన్నావా? ప్రభుతో ప్రయాణం ప్రారంభించి, ప్రభుతో నడవడానికి ప్రారంభించి, పరిస్థితులను చూసి, ఇరుకులను చూసి, ఇబ్బందులను చూసి, చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క భయానకమైన పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోతా ఉన్నావా? ఆలోచన చేయి, ఆలోచన చేయి. ఇక్కడ యెహెజ్కేలు మాత్రం ఆ తప్పు చేయడం లేదు. ఎండిన ఎముకల మధ్యలో నిలబడ్డాడు. పరిస్థితి అతనికి అర్థమైపోయింది. ప్రతిదీ కూడా ఎముక ఎండిపోయింది, కేవలం ఎండిపోయి ఉంది. వెరీ 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 డ్రైలో ఉన్న ఎముకలు ప్రభు అడిగాడు, బ్రతుకుతాయా అని. వెంటనే చెప్తున్నాడు, ప్రభువా అది నీకు మాత్రమే సాధ్యం, అది నీకే తెలుసు అనగానే ప్రభు వెంటనే యెహెజ్కేలుకి ఒక గొప్ప ఆధిక్యతనిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే యెహెజ్కేలు తాను ప్రభుకి సరెండర్ చేసేసుకున్నాడో, ప్రభు చేతులకు తను అప్పగించేసుకున్నాడో, వెంటనే ప్రభు అతనికి ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. నరపుత్రుడా, నువ్వు నోరు తెరిచి ఎలుగెత్తి ప్రవచించు. చూడండి మాట 37వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతా ఉన్నాను. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మలు మీ మీద కప్పెదును. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అనే మాట ప్రభు చెబుతా ఉన్నాడు. అతనికి ఒక ఆధిక్యత ఇస్తా ఉన్నాడు. మాట్లాడు, నువ్వు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, ఎండిపోయిన పరిస్థితులతోనూ మాట్లాడు, ఎండిపోయిన ఆ చిన్న భిన్నంగా విసిరివేయబడిన ఆ యొక్క డ్రై బోన్స్ తోనూ మాట్లాడు. నువ్వు మాట్లాడితే నేను కార్యం చేస్తా, నువ్వు మాట్లాడితే నీ జీవితాన్ని నేను మారుస్తా, నువ్వు మాట్లాడితే నీ పరిస్థితులను నేను మారుస్తా, నువ్వు మాట్లాడితే నీ ఇబ్బందులను నేను తొలగిస్తా, నువ్వు మాట్లాడితే నీ రోగములను నేను తీస్తా, నువ్వు మాట్లాడకపోతే నేనేమీ చేయను. మాట్లాడాలి ప్రభు అంటారా? అడుగుడి మీకు ఇవ్వడు. మాట్లాడాలి, మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతూ ఉంటేనే ప్రభు నీకేం కావాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మాట్లాడకపోతే, నువ్వు అడగకపోతే, నువ్వు వెతకకపోతే, ఆయన గురించి గోచాడకపోతే, ఆయన గురించి నువ్వు పరిగెత్తకపోతే నీకు ఆయన దొరికే ఛాన్స్ లేదేమో. ఆలోచన చేయి, ఆలోచన చేయి, ఆత్మతో ఆలోచన చేయి.
ప్రభు చెబుతున్న మాటలు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు మనం ఆశ్రదంలో ఉండలేకపోతా ఉన్నాం? ఎందుకు పరిస్థితులు మనం భయపెడతా ఉన్నాయి? ఎందుకు ఇబ్బందుల్లో మనం ఉండిపోతా ఉన్నాం? ఎందుకు కృంగిన స్థితిలో మనం ఉండిపోతా ఉన్నాం? ఎందుకు మనము చింతలో ఉండిపోతూ ఉన్నామంటే ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? నీవు దేవునితో మాట్లాడడం మానేసావు. నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలను చేస్తాడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు దేవునితో మాట్లాడనందువల్ల బానిసలుగా మిగిలిపోయారు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవునితో మాట్లాడట్లేదో నాకైతే తెలియదు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవునికి నువ్వు సమర్పించుకోకుండా ఉంటున్నావో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను ఎంతగా పిలిచి తన చేతులను చాపి నిన్ను ఆహ్వానిస్తున్న ఆహ్వానాన్ని త్రోసివేసి నువ్వు ఇంట్లోనో లేదా నీ పనిలోనో నీ ఉద్దేశాల్లోనో నీ సొంత తెలివితేటల్లోనో బ్రతికేస్తున్నావో నాకు తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నువ్వు మాట్లాడితే నేను కార్యం చేస్తా. ఇదే మాట ప్రభు చెప్పే చెముకులతో, కానీ చెప్పడంలే. యెహెజ్కేలు ఇక్కడ వాడుకుంటూ ఉన్నాడు. యెహెజ్కేలు నువ్వు మాట్లాడు, నేను కార్యం చేస్తా. యెహెజ్కేలు వెంటనే ప్రభు ఏ మాట అయితే తనతో చెప్పాడో, అక్కడ ఉన్న ఎముకలు ఎండిపోయినా, అక్కడ ఉన్న ఎముకలు చెల్లాచెదురుగా పడి ఉన్నా, అక్కడ ఉన్నది ఆ సమస్య అసాధ్యమని అతను ఎరిగిన చెప్పిన వాడు ప్రభువు కాబట్టి, ఆ సమస్య ఆయన చేతుల్లో ఉంది కాబట్టి, ఆయనకు సమస్తము సాధ్యము కాబట్టి ఆయన మాటలను యాజ్ ఇట్ ఈస్ గా ప్రవచించడం మొదలుపెట్టాడు. ప్రభు ఏదైతే చెప్పాడో పొల్లు పోకుండా, మార్పులు చేర్పులు తెచ్చిరాకుండా ప్రవచించడం మొదలుపెట్టాడు. ప్రవచించిన వెంటనే అక్కడ గడ 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 గడమని ధ్వని పుట్టిందంట. గడ గడ గడమని ధ్వని పుట్టింది. వెంటనే ఎక్కడ ఎముకలు అక్కడికి పరుగులు తీయడం మొదలుపెట్టినాయి. ఎండిపోయిన ఎముకలు, జీవము లేని ఎముకలు, పనికిమాల స్థితిలో ఉన్నవి, ఎందుకు ఎవరికి ఉపయోగం లేని ఎముకలు, ఒక కుప్పలో పోయబడిన ఎముకలన్నీ కూడా ఏ అస్థిపంజరము తనదో వెతుక్కుని మరి పరుగులు పెడతా ఉన్నాయి. ఎంత ఆశ్చర్యమో చూడండి. నీవు మాట్లాడితే యెహెజ్కేలేమి శక్తి సంపన్నుడేం కాదు, అతని దగ్గర మాయలు మంత్రాలు ఏం లేవు, లేకపోతే నీకు లాగా కాకుండా ఆయనకి 10 చేతులు 10 తలకాయలు లేకపోతే ఇంకోటేవో లేవు. నీకులాగే ఉన్నాడు. నీకులాగే రక్త మాంసములు కలిగిన వాడు, నీకులాగా 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, నీకులాగే అతనికి పంచేంద్రియాలు ఉన్నాయి, అన్ని నీకులాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు యెహెజ్కేలు మాట్లాడుతూ ఉంటే ప్రభు కార్యం చేస్తా ఉన్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తా ఉన్నాడు. ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని పాసిబుల్ చేస్తా ఉన్నాడు. ఎముకలన్నీ కూడా వారి అస్థి పంజరాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి. గడ్డ 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 గడమని ధ్వని పుడతా ఉంది. అన్ని కూడా ఆ యొక్క ఎముకలన్నీ కూడా వారి అస్థి పంజరాలను చేరుకోగానే వెంటనే వాటి మీదకి నరములు వస్తా ఉన్నాయి, వాటి మీదకి మాంసం వస్తా ఉంది, వాటి మీదకి చర్మం వస్తా ఉంది. ఇవన్నీ కూడా యెహెజ్కేలు చూస్తుండగానే జరుగుతూ ఉంది. యెహెజ్కేలు ఎలుగెత్తి ప్రవచించిన వెంటనే ఈ కార్యమంతా జరుగుతూ ఉంది. నీవు మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడు. అంతే తప్ప నీకు నోటుకొచ్చిన వల్ల మాట్లాడడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది. గమనించాలి ప్రభు అంటారా? దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కార్యం చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎండిపోయిన మన జీవితాలను దేవుడు తిరిగి మరలా చిగురింప చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అనుకుంటూ ఉన్నారు, మన ఎముకలు ఎండిపోయినాయి, మన బ్రతుకులు సమాధి పాలైపోయినాయి, మన బ్రతుకులు ఛిద్రమైపోయినాయి, చిన్నాభిన్నమైపోయినాయి, ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకుంటూ ఉన్నాయి. వారికి చెబుతూ ఉన్నాడు దేవుడు సమాధానం. ఒక వ్యక్తి ద్వారా దేవుడు ప్రవచనం ఎలుగెత్తి పలికిస్తే ఆ ప్రాంతమంతటిలో కూడా ఒక గడ గడ గడమని ధ్వని పుట్టిందంట. అక్కడ కొన్ని లక్షల మంది సైన్యము తయారైనట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ వారిలో మరలా జీవాత్మ లేదు. మరలా ప్రభు అంటా ఉన్నాడు, ఇప్పుడు జీవాత్మ లేదు కదా, అవి బొమ్మల్లా ఉన్నాయి అంతే, వాటికి అన్నీ వచ్చినాయి కానీ ఏం లేదు, వాటికి ఆత్మ లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తాను, మళ్ళీ ప్రవచించు. నువ్వు ప్రవచిస్తే జరుగుద్ది, నువ్వు మాట్లాడితే జరుగుద్ది, నువ్వు మాట్లాడితే కార్యం జరుగుద్ది. అప్పటికే కార్యం చూసేసాడు యెహెజ్కేలు. తను మాట్లాడిన వెంటనే ఎముకలు ఎత్తుకుపోయినాయి, నరములు వచ్చేసినాయి, మాంసం వచ్చేసింది, చర్మం వచ్చేసింది. ఇప్పుడు జీవాత్మ కావాలి. ఏం భయపడలే యెహెజ్కేలు. ఇప్పుడు మామూలుగా మాట్లాడేస్తా ఉన్నాడు.
ప్రభు మీకు సెలవిచ్చినట్లుగా నలుదిక్కుల నుండి జీవాత్మ రమ్మని అతను ప్రవచింపగా జీవాత్మ వచ్చి వారిలోనికి ప్రవేశించినప్పుడు వారందరూ మహాసైన్యముగా లేచి నిలబడ్డారంట. గమనించాలి ప్రభువుని అంటారా, నీవు గనక దేవుని చెప్పిన మాటను నమ్మితే, దేవుడు చెప్పమన్నది నువ్వు మాట్లాడితే, దేవుని ఉద్దేశంలో నీవు ఉంటే, నీ జీవితాన్ని దేవునికి గనక నువ్వు సమర్పించుకుంటే, దేవునికి నువ్వు సజీవ యాగంగా నువ్వు గనక సమర్పించుకుంటే, నీ జీవితంలో ఆయన భయంకరమైన మార్పులు తీసుకొస్తానంటున్నాడు. ఆయన జీవితంలో నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఆలోచించిన దానికంటే అత్యధికమైన మేలును నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంకా నువ్వు వెనుకకు వెళ్ళిపోతున్నావా? ఇంకా దేవుని యొక్క మాటను నమ్మకుండా బయటికి వెళ్ళిపోతా ఉన్నావా? ఇంకా దేవుని ఉద్దేశాలలో నువ్వు ఉండకుండా నీ సొంత ఉద్దేశాల్లో బ్రతికేస్తా ఉన్నావా? ఆలోచన చేయి. యెహెజ్కేలు దేవుని మాటను నమ్మాడు, దేవుని మాట చొప్పున ప్రవచించాడు, దేవుడు పలకమన్న మాటలు పలికాడు. వెంటనే గొప్ప అద్భుతాన్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకల లోయ ఇప్పుడు మహాసైన్యముతో నింపబడిన లోయగా మారిపోయింది. ఒకప్పుడు ఎందుకో పనికిరాని లోయ ఇప్పుడు మహాసైన్యమునకు ఒక నిలయంగా మారింది. ఒకప్పుడు ఎందుకు పనికిరాని కంపు కొట్టే లోయ ఇప్పుడు మహాసైన్యముతో అది నింపబడి ఒక గొప్ప సమూహముగా అది మార్చబడింది. కారణం ఏంటో తెలుసా? దేవాతి దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతా ఉన్నాడో, ఏం చేయాలనుకున్నాడో ప్రతిదాన్ని కూడా మనకి తెలియచేయడానికి ఆ యొక్క దర్శనాన్ని మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. నువ్వు ఇంకా భయపడతా ఉన్నావా? నా ఎముకలు ఎండిపోయినాయి, నా యొక్క బ్రతుకు. చూడండి ఒకసారి అదే మాటను ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారో మనం చూద్దాం. 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి. మూడు విషయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటయ్యి? మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి. ఈరోజు ప్రపంచం కూడా ఈ మూడిటి గురించి ఆలోచన చేస్తా ఉంది. మా ఎముకలు ఎండిపోయినాయి, మా ఆశ విఫలమైంది. ఇంకా మూడవదిగా అంటా ఉన్నారు వాళ్ళు, మేము నాశనమైపోతుమి, మేము నాశనమైపోతుమి. కారణం ఏంటంటే నువ్వు ప్రభువుని అడగడం లేదు, ప్రభు దగ్గరికి రావడం లేదు, ప్రభు ఉద్దేశాల్లో నువ్వు ఉండడం లేదు, ప్రభు చెప్పిన పనులను చేయడం లేదు, ప్రభు మార్గములో నువ్వు నడవడం లేదు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రావడు అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలన్నింటినీ ప్రక్కన పెట్టి నీ ఇష్టం వచ్చిన మాటలతోనూ, నీ ఇష్టం వచ్చిన ప్రకటనలతోనూ, నీకు ఇష్టం వచ్చిన ఉద్దేశాలతోనూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించేస్తా ఉన్నావు. కాబట్టి ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాలు దూరం అయిపోతా ఉన్నాయి, ఉగ్రతకు నువ్వు సమీపం అయిపోతా ఉన్నావు. గమనించాలి ప్రభుని అంటారా, రాకడ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఏ సమయంలో మన దేవుని యొక్క రాకడ వస్తుందో తెలీదు, మన పోకడ వస్తుందో తెలీదు. మనము ఎంతగా మనము అనుకున్నా, ఏ ఉద్దేశాలు మనం కలిగి ఉన్నా, ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి అవకాశం రాకపోవచ్చు. అవకాశం ఉండగానే ప్రభు వద్దకు రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలీయులకు ఒక అభయం ఇస్తా ఉన్నాడు. అయ్యా, మీ ఎముకలు ఎండిపోయినాయనో, మీ ఆశ విఫలమైపోయిందనో, మీరు నాశనం అయిపోయారని మీరు అనుకోవాల్సిన పని లేదు. మీ సమాధులను నేను బ్రద్దలు చేస్తాను, మీకున్న పరిస్థితులన్నిటినీ నేను చక్కబరుస్తాను, మీకున్న ఇబ్బందులన్నిటి నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, వాటిని పగలగొడతాను, పగలగొట్టి మిమ్మల్ని బయటకు తీసుకొస్తానని ప్రభు వాగ్దానం చేస్తా ఉంది. ఇదే వాగ్దానం దేవుడు నీకు నాకు కూడా చేస్తామన్నాడు. మనం ఏ సమాధిలో కూరుకుపోతున్నామో నాకు తెలియదు, ఏ యొక్క భయంలో మనం కూరుకుపోతున్నామో మనకు తెలియదు, ఏ సమాధి చుట్టూ మనం ఉన్నామని భయపడిపోతున్నామో నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ సమాధిని నేను బ్రద్దలు కొడతాను, ఆ సమాధిని నేను బ్రద్దలు కొట్టి నిన్ను సజీవంగా నేను బయటకు తీసుకొస్తాను, నీకు శక్తినిస్తాను, నీకు బలమునిస్తాను, నీ ఎముకలకు నేను పుష్టినిస్తాను, నీ శరీరానికి నేను జీవమిస్తాను, నీ నాసికారంధ్రంలో నేను జీవాత్మనిస్తాను, నిన్ను జీవింపచేసేటట్లు నేను చేసి నీ జీవితాన్ని నేను గొప్ప సైన్యంగా నేను మలుచుకుంటానని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ మనకి తెలియచేస్తా ఉంటే, ఇంకా 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 ప్రభు దగ్గరికి రాకుండా ఇంకా ఇంకా ఎండిపోయిన ఎముకల స్థితిలోనే, అదే కుళ్ళి పట్టిన లోయలో, అదే కంపు కొట్టే లోయలో, అదే భయంకరమైన లోయలో చల్లాచెదురుగా పడి ఉన్న పరిస్థితులన్నిటి మధ్య నేను బ్రతుకుతాను ప్రభువా అని కనుక నువ్వు అంటే, దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఒకనొక రోజున నీ ఇష్టం బిడ్డ,
నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అని చెప్పేసి నేను విడిచిపెట్టేస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం అవకాశం ఉంది. నీ గుమ్మం దగ్గర నిలబడి తడతా ఉన్నాడు ప్రభు. నీ గుమ్మం దగ్గర నేను పిలుస్తా ఉన్నాడు, నా ప్రియకుమారుడా ప్రియకుమార్తె తలుపు తీయ్యా, నేను నీ ఇంటిలోనికి వస్తాను, నీ జీవితంలోనికి వస్తాను, నీ పరిస్థితుల్లోనికి వస్తాను, నీకున్న పరిస్థితులన్నింటినీ కూడా నేను చక్కపరుస్తానని ప్రభు నీకు వాగ్దానం చేస్తా ఉంటే ఇంకా 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 వెనుకకు వెళ్ళిపోతా ఉన్నామేమో. నీ పరిస్థితులను నేను బద్దలు చేస్తాను, నీకున్న ప్రతి ఇబ్బందిని నేను బ్రద్దలు చేస్తాను, నీకున్న ప్రతి భయమును నేను బ్రద్దలు చేస్తాను. నా వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే చాలు, నువ్వు మాట్లాడితే చాలు. యెహెజ్కేలు మాట్లాడాడు, యెహెజ్కేలు ప్రవచించాడు, యెహెజ్కేలు దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించాడు. యెహెజ్కేలు తను ఏమి చేయలేడో అది ప్రభు ద్వారా చేయగలుగుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? యెహెజ్కేలు తనను తాను ప్రభువుకి సమర్పించుకున్నాడు. నీవు నేను కూడా ప్రభువుకి మనం సమర్పించుకుంటే మన జీవితాల్లో గొప్ప వెలుగును, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ రీతిగా ప్రభు మార్గంలో జీవిస్తూ, ప్రభు కొరకు జీవిస్తూ, ప్రభు ఉద్దేశాల్లో జీవిస్తూ, ప్రభు మాటల ప్రకారం జీవిస్తూ మనము ఆయనను వెంబడిస్తూ ఆ పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అర్హతను సంపాదించుకుందాం. అతి కృప అట్టి దయ దేవత దేవుడు మనందరికీ దయచేయునుగాక.